నమస్కారం అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కోనేరుని చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడున్నానని. అవునండి, నేను వేములవాడ రాజన్న టెంపుల్లో ఉన్నాను. ఈ వీడియోలో వేములవాడ టెంపుల్కి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. తెలంగాణలో విశిష్టమైన దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం. వేములవాడ రాజన్నను దర్శిస్తే యమభటులు చూడరు అని అంటారు. ఈ ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై మహాశివుడు లింగ రూపంలో నెలకొన్నాడు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఈ ఆలయంలో కోడె మొక్కులు చెల్లించడం ఒక విశిష్టమైనది. కోరికలు మొక్కుకొని నెరవేరిన తర్వాత కోడెలాగలను ఇక్కడ కట్టేస్తూ ఉంటారు. పూర్వపు రోజుల్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజరాజ నరేంద్రుడనే రాజు ఒక బ్రాహ్మణుని చంపడం వల్ల బ్రహ్మహత్య పాతకం అనే దోషమును పొందుతాడు. ఆ రాజు ఆ దోషమును పోగొట్టుకున్నటకు దేశంలో ఉన్న ఎన్నో క్షేత్రాలను తిరిగినా కూడా ప్రయోజనం ఉండదు. చివరికి ఈ ప్రాంతానికి చేరుకొని రావి చెట్టు పక్కనున్నటువంటి ఈ నీటి గుండంలో స్నానం చేస్తూ ఉండగా ఆ నీటి గుండంలో శివలింగం దర్శనమిస్తుంది. ఆ శివలింగాన్ని నీటి ఒడ్డున ప్రతిష్టాపన చేసి పూజిస్తున్న సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ రాజుకు దర్శనమిస్తాడు. బ్రహ్మహత్య పాతకము అనే దోషము తొలగిపోయిందని, ఇక నుండి ఈ ప్రాంతంలో శ్రీ రాజరాజేశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తానని రాజుకు అభయమిస్తాడు. ఆనాటి నుండి స్వామి అనేక మహిమలను చూపిస్తూ ఈ ప్రాంతవాసులకు వేములవాడ రాజన్నగా దర్శనమిస్తున్నారు. ఆ రాజరాజేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది భక్తులు కొండగట్టును దర్శిస్తారు. ఇప్పుడు మనం కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళబోతున్నాము. వేములవాడ నుండి కొండగట్టు 26 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడైతే మనం కొండగట్టు ఆలయానికి చేరుకున్నాము. కొండగట్టు గుడికి స్టార్టింగ్లోనే సీతమ్మ వారి కన్నీటి గుట్టలు అనే ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ విశిష్టత ఏంటంటే, రామాయణంలో వనవాస సమయంలో రాముడు సీత ఇక్కడికి వచ్చినప్పుడు రాముని కష్టాలను చూసి సీతాదేవి కంటి నుండి నీళ్లు వచ్చాయంట. సో దానికి ప్రతిరూపంగానే ఈ ప్లేస్ ఏర్పడింది. ఈ ఆలయం ఎలా ఏర్పడిందంటే, సంగం సంజీవుడు అనే ఒక పశువుల కాపరి పశువులు మేపుతూ ఉండగా ఒక ఆవు తప్పిపోయిందంట. దాన్ని వెతుక్కుంటూ ఒక చెట్టు కింద పడుకుంటే స్వామివారు కలలో కనిపించి నేను కూరంద పొదల్లో ఉన్నానని, తన ఆవు ఎక్కడ ఉందని చెప్పాడంట. దాంతో తాను కళ్ళు తెరిచి చూస్తే తన ఆవు కనిపించిందంట. వెంటనే కూరంద పొదల్లోకి వెళ్ళి చూస్తే ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడంట. అప్పుడే ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చుట్టుపక్కల చాలా వానరాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి 2 ముఖాలుగా దర్శనమిస్తారు. ఒకటి ఆంజనేయ స్వామిగా, మరొకటి నరసింహస్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయం పేరు బేతాళ స్వామి ఆలయం. భూత ప్రేత పిశాచాలతో బాధపడుతున్న వాళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళు స్వామివారి దీక్ష తీసుకొని కొన్ని రోజులు ఇక్కడే ఉండడం జరుగుతుంది.